సౌలు. యెరూషలేం ఒక మొదటి రాజు సౌలు. ఆయనకి తన దృష్టిలో తాను చిన్నగా ఉన్నప్పుడు దేవుడు మరి ఆయనను రాజుగా ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. కానీ దేవుని మాట వినలే అతను. ఏదైతే మరి అమాలేకీయులను మొత్తంని హతం చేసి అక్కడున్న కొల్ల సొమ్ము, దోపిడి సొమ్ము ఏదైతున్నదో దాన్నంతా కూడా కాల్చేయమన్నాడు, దహనం చేసేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడంటే ఆ సొమ్ముని ఏదైతే ఉన్నదో ఆ గొర్రెలని మరి ఎడ్లని ఎద్దులని అన్నిటినీ ఏం చేసుకున్నాడు, మంచి మంచి వాటిని అన్నిటినీ తెచ్చేసుకున్నాడు. దేవుడు అన్నాడు, ఏది నువ్వు అందులో నుండి తీసుకోవద్దు, వాటిని అన్నిటిని ఏం చేయాలి, దహనం చేసేసేయాలి, కాల్ చేసేయాలి నన్ను. కానీ సౌలు ఏం చేశాడంటే ఆశపడ్డాడు. ఆశపడి ఏం చేసిండంటే వాటిని తెచ్చుకున్నాడు. అందుకని దేవుడు ఏం చేసిండంటే నువ్వు రాజుగా ఉండడానికి వీల్లేదని రిజెక్ట్ చేశాడు, అంటే తోసిపుచ్చేశాడు. అప్పుడు మరి దేవుడు సమూయేలు యాజకుడు ఏం చేస్తాడంటే సౌలు గురించి దుఃఖిస్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు దేవుడు, ఎన్ని రోజులు మరి నువ్వు సౌలుని గురించి దుఃఖిస్తావు, మరి పోయి యెషయా కుమారులలో ఒకరిని నువ్వేం చేయి, అభిషేకించు అంటాడు యెషయా కుమారు. అప్పుడు మరి సమూయేలు ప్రవక్త యెషయా దగ్గర ఇంటికి వెళ్తాడు. ఆయనకి చాలామంది కుమారులు ఉంటాడు, అందులో ఒక కుమారుడు దావీదు. సో యెషయా ఏం చేస్తాడంటే నీ కుమారులను అందరినీ పిలిపించంటే ఎలియాబు వీళ్ళందరూ చాలా ఆజాన్బాహులు, అంటే మంచి వీరులు శూరులు అన్నమాట, ఎత్తుగా మంచిగా బలంగా గట్టిగా ఉండేవారు అన్నమాట, వీరులు శూరులు. సో వాళ్ళని అందరినీ వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే సమూయేలు దగ్గరికి తీసుకొస్తాడు. సమూయేలు ఎప్పుడు ఒకరిని చూడంగానే, ఎలియాబ్ని చూడంగానే ఏమనుకుంటాడు అంటే అబ్బా ఈయన రాజుగానికి మంచి హైట్ ఉన్నది, వెయిట్ ఉన్నది, బలంగా ఉన్నాడు, గొప్పగా ఉన్నాడు, అబ్బా ఈయననే రాజు అభిషేకించుదామని పోతాడు. దేవుడు అంటాడు నో, ఈయన కాదు అంటాడు. అట్లా ఆయనకున్న పిల్లలందరినీ ఒక్కొక్కరిని నడిపిస్తే అందరూ ఎత్తుగా పొడుగు ఉంటారు, కానీ దేవుడు ఎవ్వరిని కూడా ఎన్నుకోడు. తర్వాత అప్పుడు ఆయనకి కుమారులు ఇంతమందేనా ఇంకా ఉన్నారా అని అంటే లేలే ఒకడు చిన్నోడు ఉన్నాడు, మరి గొర్రెలని మేపుతా ఉన్నాడు, మరి అంటే వెంటనే పిలుచుకరండి అని అంటాడు. అప్పుడు దావీదు వస్తాడు. వీళ్ళందరికంటే హైట్ వెయిట్ తక్కువ. అప్పుడు మరి సమూయేలు అనుకుంటాడు, మరి అరే ఈయనేంది ఇట్లున్నాడు అనుకుంటాడు. అయితే అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, నేను పై రూపంని లక్ష్య చేయను, నేను హృదయాన్ని చూసేవాడను అన్న మాట మనము చద్దాం. ఇప్పుడు మొదటి సమూయేలు పత్రిక 16వ అధ్యాయంలో ఎన్నో వచనము మనం చూద్దాం, అది 7వ వచనంని మనం చదువుదాం. ఓకే, 6-7 వచనాలని మనం చదువుదాం. వారు వచ్చినప్పుడు ఏలియాబుని చూచి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 6-7 వచనాలని మనం చదువుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6-7 వచనాలని మనం చదువుదాం. ఓకే, 6-8 ఓకే. వారు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకోనేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుషులు పై రూపంని లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా దేన్ని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు అన్నట్టు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో నేను ఈరోజు మీకు దేవుడు ఏం చూడాడు? పై రూపంని
చూడాడు. దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. సో మనము హృదయం ఎలా ఉన్నది అన్నది మనం పరీక్షించుకోవాలి. ఓకేనా? హృదయము ఎలా ఉన్నది అని పరీక్షించుకోవాలి. చాలా మట్టు క్రైస్తవులలో ఏమవుతుందంటే, నేను విశ్వసించిన అంటా ఉన్నారు కానీ చాలా మట్టుకు వారి యొక్క హృదయాన్ని పరీక్షించుకోనట్లేదు. మనం ఎప్పుడే కానీ మన హృదయాన్ని చక్కగా పరీక్షించుకోవాలి. ఒకవేళ ఎందుకు పరీక్షించుకోవాలి హృదయాన్ని అంటే, యెరెమీయా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయంలో ఏమున్నదంటే, ఎన్నో వచనమా? 9వ వచనమా? మనం చేద్దాం. యెరెమీయా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఏమున్నదంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవరు ఏం చేస్తారు? గ్రహించగలరా అంటారు. దాన్ని ఎవరు మన హృదయం ఎలాంటిదంట? మోసకరమైంది. మనల్ని ఏం చేస్తుంది? మోసం చేసేస్తుంది. ప్లస్ దానికి ఘోరమైన వ్యాధి ఉన్నదంట, దాన్ని గ్రహించలేమంట. అంటే మన హృదయాన్ని మనమే తెలుసుకోలేం. మన హృదయమే మనల్ని ఏం చేస్తుంది? మోసము చేస్తుందని ఉన్నది. కాబట్టి దేవుడు దేన్ని చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. సో ఈరోజు మనము మన హృదయం ఎలా ఉన్నది మనం చద్దామా? యెరెమీయా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయము మరి 9వ వచనం. ఓకే. ఆ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదు, దాన్ని గ్రహింపగలవాడెవడు? చూడండి, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఎవరిది? మీది, నాది, అందరిది కూడా హృదయం ఎలా ఉంది? మోసకరంగా ఉన్నది. దాన్ని గ్రహించడానికి కష్టము, మనం అర్థం చేసుకోలేము. మన హృదయం మనల్ని ఏం చేస్తుంది? మోసపరుస్తుంది. కానీ దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? పై రూపంని చూస్తలేడు. ఏం చూస్తూ ఉన్నాడు? హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. సో ఈరోజు మీకు నేను మన హృదయంని పరీక్షించుకునే ఒక్క మాటతోటి ఎండ్ చేస్తా. స్టార్ట్ అట్లా చెయ్య, అంతం ప్రసంగం ఒక అంతం ఏంటంటే, మన హృదయం నిజంగా ఎలా ఉన్నది అన్నది మనం ఈరోజు పరీక్షించుకుందాం. దాని కొరకు నేను ఒకటి చెప్తా. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకు న్యూ ఇయర్ అనేది వచ్చింది కదా. కొత్త సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటారు, కొత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఈ సంవత్సరం ఇలా ఉండకూడదు అని ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నాయి. కానీ సేమ్ మళ్ళీ ఏమవుతుంది? 7 దినాలు 10 దినాలు ఉంటుంది ఊపు, దాని తర్వాత ఏదా ప్రకారం అయిపోతున్నది. ఎందుకు మనం ఆత్మీయంగా ఎదగలేకపోతా ఉన్నాము? కొందరు మరి 1 సంవత్సరం, 5 సంవత్సరాలు, 10, 20, 30, 40 సంవత్సరాలలో చూస్తున్న క్రైస్తవులని, ఎక్కడున్నోళ్ళు అక్కడనే ఉన్నారు. ఆత్మీయంగా ఏమీ వర్ధిల్లుతలేరు, కానీ చర్చికి మాత్రము వస్తారు. సో మనం చాలా జాగ్రత్తగా చర్చికి వచ్చి పరివర్తనం చెందకపోతే, చర్చికి వచ్చి మనం బాగు కాకపోతే, మెసేజెస్ ఇన్ని బాగు కాకపోతే అది ఎట్లుంటుంది అంటే, హాస్పిటల్కి పోతున్నాం కానీ రోగం మంచిగా అవుతలేదు. ఆ హాస్పిటల్కి పోడెందుకు? ఆ హాస్పిటల్ కదా వేస్ట్, ఫీజు కట్టాలెందుకు? పోవాలెందుకు కదా? ఏం చేయాలి? హాస్పిటల్ మార్చేసేయాలి, డాక్టర్ని మార్చేసేయాలి కదా. మనం అలాగనే మన డాక్టర్ యేసుక్రీస్తు ప్రభు, మనం చర్చికి వస్తున్నాము, కానీ ఒకవేళ మనం మంచిగా అయితలేమంటే ఏం చేస్తున్నాము? మనల్ని మనము మోసపరుచుకుంటున్నాము. మన డాక్టర్ పేరు ఏం చేస్తున్నాము? చెడిపేస్తున్నాము. సో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మన డాక్టర్ అయినా వైద్యుడైనా యేసుక్రీస్తు ప్రభుని మహిమపరచాలంటే మనం ఏం చేయాలి? మన పాప రోగం మంచిగా అయిందా కాలేదా అన్నది మనం ఏం చేసుకోవాలి? టెస్ట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అయింది. మనం టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి.
లేకపోతే మనకి క్రీస్తుని ఎరగని ప్రజలకి మనకి ఏం తేడా ఉండదు. సో నేను అలాంటి ఒక విషయాన్ని, అంటే మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి అన్నది నేను ఒకటి 4 సార్లు బైబిల్లో నుంచి ఒక్కటిని గురించి చెప్తా. దేని గురించి చెప్తా? ఒక్కటిని గురించి చెప్తా. దేంతో చేస్తా అన్న? మన హృదయంని పరీక్షించుకోవడానికి. ఓకేనా? ఒక్కటి మనం ఏం చేయాలంటే, ఆత్మీయంగా ఎదగాలంటే, ఒక్క భక్తుడు ఏం చేసిండంటే, సపోజ్ అనుకుందాం, మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రత్యక్షమై ఏదైనా ఒక్క వరం కోరుకోండి, ఒకటే వరం కోరుకోండి అంటే మీరు ఏవేవి కోరుకుంటుండొచ్చు? ఒక వరం కోరుకోండి అని అంటే నువ్వేం కోరుకుంటావు బాబు? పరలోక రాజ్యం కోరుకుంటా. వెరీ బెస్ట్. ఇంకా మీరేం కోరుకుంటారండి? పరలోక రాజ్యమేనా? అరే చాలా చక్కగా ఉన్నారు. ఇంకా మీరు వేరే ఏమి కోరుకోరా? అమ్మ మీరేం కోరుకుంటారు? ఒక వరం కోరుకోమని దేవుడు అడుగుతా మిమ్మల్ని. అంటే నిజంగా చెప్పాలి, దేవుని సన్నిధులు ఉన్నారు. అరే ఇది ఏదన్నా చెప్తాయి గిట, ఇది మంచిగా ఉంటుందేమో, నా పరువు పోతుందేమో అని మెల్లంగా ఐడియాతోటి బ్రెయిన్ యూజ్ చేయకండి. మీ మనసు దేని మీద కొట్టుకుంటున్నదో అది చెప్పండి. నిజం చెప్పాలి, ఐడియాతోటి క్లెవర్ ఆన్సర్ ఇవ్వద్దు, తెలివిగల ఆన్సర్ ఇవ్వద్దు. హృదయం దేని మీద ఉన్నది మీ దేవునికి తెలుసు. మీ హృదయము, మీరు నాకు ఏం చెప్పిన ఆన్సర్, దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. మీ అంత పట్టుడు పడిపోతుంది. నన్ను మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయలేరు మీరు కదా. ఒక వరం అడిగితే ఏం అడుగుతారని మన హృదయంలో ఉన్నది. చాలామంది నిజంగా ఆ తమ్ముడు అన్నట్టు మరి హృదయపూర్వకంగా పరలోకాన్ని కోరుకుంటుండ్రా అన్నది డౌట్. కానీ ఒక భక్తుడు ఏం కోరుకున్నాడో చూద్దాం. ఒక వరం అడుకున్నాడు. దేవుణ్ణి ఏం అడుకున్నాడు? వరం అడుకున్నాడు. అది నాకు దయచేయని కోరాడు. ఇది మనకి కీర్తనల గ్రంథము, కీర్తన 27వ కీర్తనలో నేను దేవుణ్ణి ఒక వరం అడుకుంటా అనుకున్నాడు. ఈయన శత్రువులు ఈయనను తరుముతా ఉన్నాడు. ఈ శత్రువులు తరుముతా ఉన్నారు. మరి ఆయన ఏమనుకుంటా ఉన్నాడు? నేను రాజ్యం కోరట్లేదు, నాకు రాజ్యం కావాలి, భూమి మీద సుఖంగా ఉండాలి అని కోరట్లేదు. నేను ఒక వరం అడుగుతున్నా, అది నాకు దయచేయి అంటా ఉన్నాడు. ఏంటంటే, యెహోవా నీ ప్రసన్నతని నేను చూడాలనుకుంటున్నా, మరి నీ మందిరంలో నేను ఉండాలనుకుంటున్నా, ఈ ఒక్క వరం అడుగుంటున్నా అని చెప్పాడు. మనం ఆ మాటలు చద్దాం. యెహోవా యొద్ద ఒక్క వరము ఎన్నో వచనం చెప్పాలి? 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనంలో మనం ఇది చూద్దాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును. యెహోవా యొద్ద ఒక వరం అడుకున్నాడంట. ఆయన దేన్ని అడుగుతా ఉన్నాడు? ఒక వరం. ఏంది? యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నా. ఈయన అడిగిన వరం ఏంది? నేను నీ మందిరంలో నివసింపగోరుతున్నా, నీ ప్రసన్నతని చూడాలనుకుంటున్నా, నీ గొప్పతనంని, నీ మహిమను, నీ పరిశుద్ధతని నేను చూడాలనుకుంటున్నా అని ఒక వరం అడుకున్నాడంట. ఏమి చేసిండు? ఒక వరం అడుకున్నాడు. ఏ వరం అడుకుంటున్నాడు? దేవా నీ మహిమను, నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ మందిరంలో నేను జీవిత కాలం అంతా ఉండాలి అని ఒక వరం అడుకుంటున్నాడంట. చాలామంది ఇలా ఒక చక్కనైన వరం అడుకుంటలేరు. నాకు లోకంలో ఇల్లు దయచేయని, పెళ్లి కానోళ్ళు పెళ్లి దయచేయని, పిల్లలు కానోళ్ళకి పిల్లలు దయచేయమని, పైసలు లేని వాళ్ళు పైసలు కావాలని, బంగారం కావాలని ఏవేవో ఆడుకుంటున్నారు. కానీ ఇలా చక్కగా వరము ఆడుకుంటలేరు. ఎందుకు ఆడుకుంటలేరు? వారి గుండె ప్రసన్నత మీద కొట్టుకుంటలేదు, దేవుని మీద కొట్టుకుంటలేదు, బంగారం మీద కొట్టుకుంటుంది, ఇల్లు మీద కొట్టుకుంటున్నది, వారి గుండె డబ్బు మీద కొట్టుకుంటున్నది. కానీ కొట్టుకుంటున్నది దాని మీద.
ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము? ఎందుకంటే మన గుండె దేని మీదనో కొట్టుకుంటున్నది. యేసుక్రీస్తు ప్రభు మహిమను చూడాలని, ఆయన మందిరంలో ఉండాలనుకోండి. మనం మందిరానికి వస్తున్నాము, కానీ గుండె దేని మీద కొట్టుకుంటున్నది? ఆ డబ్బుల మీద కొట్టుకుంటున్నది, ఇల్లు మీద కొట్టుకుంటున్నది. ప్రార్థన చేస్తే కూడా ఏం చేస్తున్నాం? ప్రభువా నీ సన్నిధికి వస్తా, నాకు ఇల్లు అయితే ఇచ్చే అంటున్నాం. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని కంటే దేవుడిచ్చే వస్తువులని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాం. మన గుండె దేని మీద కొట్టుకుంటా ఉన్నది. ఈయనదైతే ఒక వరం అనుకున్నాడంట, నీ ప్రసన్నతని నేను చూడాలని. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, చాలా చక్కటి స్టోరీ చెప్తా, దాంట్లో మీకు అర్థమవుతుంది. ఒక రాజు ఏం చేసిండంట, తన పనివారిని అందరినీ పిలిచి, సైనికులను అందరినీ పిలిచి, నేను ఈరోజు మీకు మంచి పార్టీ ఇస్తా, అలాగనే మీకు గిఫ్ట్స్ కూడా ఇస్తా, అన్నీ ఏం చేస్తా? గిఫ్ట్స్ ఇస్తా, రివార్డ్స్ ఇస్తా, పార్టీ కూడా ఇస్తా అంటే అందరు సైనికులు అందరూ వచ్చేసిండ్రు, రాజభవనంలోనికి వచ్చేసిండ్రు, ఆయన కోట లోపలికి వచ్చేసిండ్రు. రాజు డిక్లేర్ చేసేసిండంట, ఏమని? మీకు మంచిగా ఫుడ్ పెట్టేసి వాళ్ళకి అందరికీ భోజనం గట్ట కడుపు నిండా పెట్టేసి అన్నాడంట, నా భవనంలో ఏవేవైతున్నాయో ప్యాలెస్లా, నా భవనంలో ఏమున్నాయో ఎవరికి ఏది ఇష్టం వస్తే అది తీసుకొని పోండ్రు అన్నాడంట. అంటే సోఫాలు, వెండి, బంగారము, ఫ్రిడ్జ్ ఏవే ఉన్నాయో అవన్నీ మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోపోండి అన్నాడంట అందరినీ. అందరూ అబ్బా రాజు ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడు అని ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అంటే బంగారం ఇష్టం వచ్చినానికి బంగారం, వెండి లూటీ అయిపోతున్నది. రాజే తీసుకోపోమన్నాడు కదా, అన్ని టేబుళ్ళు, చైర్లు, సోఫాలు, బట్టలు అన్నీ తీసుకొని పోతా ఉన్నారు. వెండి, బంగారం అన్నీ తీసుకొని వెళ్ళిపోయినారు. ఎవరికి ఏది దొరికితే అది తీసుకొని వెళ్ళిపోయినరు. రాజు భవనం అంతా ఖాళీ అయిపోయింది. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకున్నారు, వెళ్ళిపోయినరు లూటీ చేసుకొని. ఒక్కైనా మాత్రము రాజును గట్టిగా పట్టుకుండంట, అరే బాబరా నీ ఏంద్రా నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నావు, తీసుకోపో, వాళ్ళందరూ తీసుకోపోతున్నారు, మరి నువ్వెందుకు నన్ను పట్టుకున్నావు, నీకేం దొరకదరా అని అంటే ఆయన అన్నాడంట, రాజా నాకు గవన్నీ కాదు, నువ్వు కావాలన్నాడట. రాజా అవన్నీ నాకు వద్దు, నువ్వు కావాలన్నాడంట. అప్పుడు రాజుకు తెలిసింది ఏ ఒక్కడు నన్ను ప్రేమిస్తుండని. రాజుకేం తెలిసింది, వీళ్ళందరూ దుండగులు నన్ను ప్రేమిస్తలేరు, నా దగ్గర ఉన్న వెండి బంగారాలని సోఫాలను ప్రేమిస్తున్నారు కానీ నన్ను ప్రేమిస్తలేడు, ఈడు ఒక్కడే. సో ఈయన్ని ప్రెసిడెంట్ చేసేసిండంట. రాజు ఏం చేసిండు, ప్రెసిడెంట్ చేయాలని ఉండే. ప్రెసిడెంట్ చేయాలంటే నమ్మకమైనోడు ఉండాలి కదా. ఒక గోలీ వేయగానే అందరు పడిపోయినారు. దేవుడు కూడా అట్లా మనకేసిండు అనుకో, ఏం బయటపడుతుంది అని కదా. దేవుడు చూస్తా ఉన్నాడు, ఎవరు నిన్ను పరలోకం తీసుకోవాలి, ఎవరిని నన్ను నా కుమారునిగా స్వీకరించాలి అని ఆఫర్ ఇస్తే మనమేం అడుగుతున్నాము, వెండి కావాలి, బంగారం కావాలి, అది కావాలి, ఇది కావాలి అని. నిజంగా దేవుణ్ణి కోరుకుంటున్నామా? దేవుడిచ్చే వస్తువులను కోరుకుంటున్నామా? మన మనసు ఎలా ఉన్నది? మీరు దేవుణ్ణి కోరుకుంటున్నారా, దేవుడిచ్చిన గిఫ్ట్స్ని కోరుకుంటున్నారా, దేవుడిచ్చే వరాలని, వస్తువులను కోరుకుంటున్నారా? మన మనసు ఎలా ఉన్నది? ఏ వరం ఆడుకుంటున్నాం? దాంతో మన విశ్వాసం ఏందో, మన ప్రేమ ఏందో, మన భక్తి ఏందో అన్నీ బయటపడిపోతాయి. సో చాలామంది బయటపడిపోతుండ్రు, అలా తెలుస్తలేదు వారి హృదయం ఎలా వారిని మోసపరుస్తుందో అని. సో మనం చాలా జాగ్రత్తగా మోసపోవద్దు, ఆ దినంన షాక్ తినొద్దు. ఎందుకంటే అందరు ప్రభువా ప్రభు అన్నవారు పరలోక రాజ్యానికి పోరు, తండ్రి చిత్తం చేయాలి. మన మనసు దేని మీద ఉందో చూస్తాడు దేవుడు. నీ మనసు ధనం మీద ఉందా, దేవుని మీద ఉందా, పరిశుద్ధత మీద ఉందా, లేకుంటే నీకు బంగారం మీద ఉందా? దేన్ని? అట్లనే టెస్ట్ చేశాడు యోబుని కూడా దేవుడు కదా. సాతానుడు ఏమన్నాడు,
అరే యోబు ఊరికే భక్తి చేస్తుండ అంటే ఊరికనే చేస్తుండా? నువ్వు ఇచ్చినావు, యోబు ఇంటి చుట్టూ కంచె వేసినావు, వెండి ఇచ్చినావు, బంగారం ఇచ్చినావు, పిల్లల్ని ఇచ్చినావు, భార్యని ఇచ్చినావు, దీవించినావు. అందు గురించే దేవుడు నిన్ను యోబు నిన్ను ఆరాధిస్తున్నాడు అన్నాడు. దేవుడు అన్నాడు అట్లనా, ఓకే టెస్ట్ చేయిపోయి అన్నాడు, పరీక్షించు అన్నాడు. పరీక్షిస్తే ఏం చేసిండు యోబుకి? ముందుగాల వాళ్ళ పిల్లల్ని అందరినీ సాతానుడు ఏం చేసిండు? సాంపేసిండు. యోబు పాపం చేసిండా? నీ మనసు ఎవరి మీద ఉన్నది? దేవుని మీద నీ పిల్లల మీద? చూడాలి, పరీక్షించుకోవాలి. అట్లా ఆయనకున్న ఆస్తి అంతా పోయింది, తర్వాత ఆయన ఆరోగ్యము పోయింది. కానీ యోబేమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోనేను అన్నాడు. మనది పోతే ఏం చేస్తాం మరి అట్లా? అంటే టెస్ట్ చేసుకోవాలి మన హృదయంలో దేన్ని కోరుతా ఉన్నాము. అట్లనే అబ్రహాంని టెస్ట్ చేశాడు, తన కుమారుణ్ణి అడిగాడు. అడిగితే అబ్రహాం ఏం చేశాడు? బలి ఇచ్చేశాడు. కాబట్టి అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి యోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏం చూస్తా ఉన్నాడు? మనం అందరం విశ్వాసంలో ఉన్నాము, కానీ మన హృదయం దేని మీద ఉన్నది? దాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. కాబట్టి హృదయాన్ని చూసే దేవుడైనా హృదయాన్ని చూస్తాడు. చాలామందికి ఏమనిపిస్తుందో తెలుసా? నేను కూడా విశ్వసిస్తున్నా అనుకుంటారు, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. చాలామందికి ఒక ప్రశ్న ఏమొస్తుందో తెలుసా? నేను మిమ్మల్ని ఆ సిల్వ పైన ఉన్న దొంగ ఉన్నాడు చూడు, ఆ దొంగ పరలోకానికి పోయిండు వెంటనే. నేను కూడా ఆ దొంగలాగా తపాను, ఈడు ఎట్లయినా బతుకుతా, లాస్ట్ ప్రభు అంగీకరిస్తా, ఆ దొంగలాగా వెళ్ళిపోతాను. దేవునికి నీ హృదయం తెలియదా? దేవునికి ముందే నీ హృదయం ఏం తెలుసు? నువ్వు ఎలా చేసి ఏ ఐడియాతో పరలోకం రావాలనుకుంటున్నావో నీ ఐడియాలన్నీ నాకు తెలుసు. ఆడ రికార్డింగ్ ఉంటుంది మనది. గ్రంథాలు ఇప్పబడతాయి పరలోకంలో. ఆ గ్రంథాలు అంటే ఏంది? మనదంతా వీడియో రికార్డింగ్ అయిపోతుంది. నీ హృదయం అంతా వీడియో రికార్డింగ్ అయిపోతుంది. నీ హృదయం ఏడేడు ఉన్నదో అంత స్క్రీన్ మీద వచ్చేస్తుంది. నువ్వేమేమి అనుకున్నావు అదంతా స్క్రీన్ మీద వచ్చేస్తుంది. గ్రంథాలు ఇప్పబడతాయి. అక్కడ పోయి దేవుణ్ణి మోసం చేయలేవు. కొట్టంగానే బయట వస్తుంది, ఓ పలానా, ఓహో నీ రికార్డింగ్ చూసుకో అమ్మా అని పెట్టిస్తాడు. ఇంకేముండదు ఆడ, అయిపోయింది. దేవుడు హృదయాన్ని చూస్తాడు. అదే ఆయన హృదయం ఎట్లుందో గ్యారంటీ దేవుడిని దీవించును గాక మెండుగా నిండగా. నిజంగా యేసుక్రీస్తు ప్రభుత్వం నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు, నీ హృదయంని చూస్తాడు. ఎందుకో తెలుసా? చాలా మంది అనుకుంటాము మనల్ని కూడా చూసి అనుకో ఏ లంగగాడు ఏం పోతాడని. ఆడిపోతాడు, మనం ఉండిపోతామేమో తెలియదు. ఎందుకో చూసిండ్రా, యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా ఏమైందో తెలుసా? ఈ ఫరిసేయులు భక్తి చేస్తారు, వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటారు, దశంభాగాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే ఇంకా ఎక్కువ వస్తుందని, డబ్బు కాశపడి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని చూసేమన్నాడు తెలుసా? మీకంటే సుంకరులు వేషలు మీకంటే పరలోక రాజ్యంలో ముందు పోతారు అన్నాడు. ఎందుకు? వేషలు సుంకరులు నిజంగానే మారుమనసు పొందారు. వద్దురా బాబు ఇది పాప జీవితం అని, ఈ డబ్బు వద్దు, ఈ లోకం వద్దు, ఏమొద్దు అని. కానీ వీరు ఈ ఫరిసేయులేమో దేవుడు కావాలంటున్నారు, ధనం కావాలంటున్నారు. అలా చూసి అన్నాడు. కాబట్టి మీకు ఒక చిన్న టెస్ట్, ఒక క్వశ్చన్ అడుగుతా. ఎందుకు మరి యూదాస్ ఇస్కరియోత్ 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి దయ్యాలను వెలగొట్టి సువార్త చెప్పి నరకానికి పోయిండు, మళ్ళీ ఈ సిల్వ పైన ఉన్న దొంగ ఎందుకు పరలోకానికి పోయిండు? రీజన్ ఏంది? ఈయనేమో 3.5 సంవత్సరములు పరిచర్య చేసిండు, దయ్యాలను వెలగొట్టిండు, పోయిందేమో నరకానికి. సిల్వ పైన ఉన్న దొంగ పరలోకానికి. ఏం చూసిండు దేవుడు?
హృదయాన్ని చూసిండు. ఏం చూసిండు? హృదయాన్ని చూస్తాడు. మనం అనుకోవచ్చు నేను చర్చికి వస్తున్నా, మంచిగానే ఉన్నా, కానీ నీ హృదయంలో ఎవరెవరి మీద తిట్టుకుంటున్నావు, ఏమేమి తిట్టుకుంటున్నావు దేవునికి అన్నీ తెలుసు. తెలుసా తెలియదు? ఆ పాప అన్నీ తెలుసు. ఆడ స్క్రీన్లో వచ్చేస్తుంది పైన. మీరు కనుక ఏదైనా చేసిండ్రు, అందు గురించే చెప్తున్నా, దేవుడు పై రూపంని చూసే నా దేవుడు కాదు, హృదయాన్ని చూసే దేవుడు. నువ్వు వేసే కానుకలను చూసే దేవుడు కాదు, నీ హృదయాన్ని చూసే దేవుడు. అందుకనే ఆ దొంగ హృదయంలో ఏముందో తెలుసు. ఎందుకంటే మీరు అందరు కూడా ఆ బాబు వైపు చూస్తూ ఉన్నారు పోవాలని. అంటే ఆయన హృదయం ఏందో దేవునికి తెలుసు, మన హృదయం ఏందో దేవునికి. అందరికీ కనిపించనీకి ఆ బాబు ఎట్లా కనిపిస్తుండో నాకైతే తెలియదు, కానీ దేవునికి ఏం తెలుసు? హృదయం తెలుసు. నా లోపట ఏముందో, దేనికి గురించి కొట్టుకుంటుందో అది దేవునికి తెలుసు. అట్లా సౌలుని గురించి కూడా దేవునికి తెలుసు, దావీదుని గురించి కూడా దేవునికి తెలుసు. ఈయన తప్పులు చేస్తాడు, నో డౌట్. దావీదు సౌలు కంటే పెద్ద తప్పిదం చేసిండు, కానీ మారు మనసు పొందిండు. నేను చేసింది తప్పు, నేను విడిచిపెడతా, నాకొద్దు ఇది. మనం కూడా తప్పులు చేసిండొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ విడిచిపెట్టడానికి రెడీ ఉన్నామా? తప్పులు చేయవచ్చు, కానీ హృదయం తెలుసు. హృదయం తెలుసు. దేవునికి ఏం తెలుసు? హృదయాన్ని చూసే దేవుడు. కాబట్టి భక్తుడు ఒక వరం అడుగుతున్నాడు. నిజంగా ఆ వరము దేవునికి తెలుసు. హృదయపూర్వకంగా అడుగుతుండా, యాక్టింగ్ చేస్తుండా, లేకుంటే తెలివిగా ప్రవర్తిస్తుండా అన్నీ దేవునికి అన్నీ కూడా తెలుసు. కానీ భక్తుడు యథార్థంగా ఏమడుకున్నాడు? ప్రభువా, నేను నీ మహిమ చూడాలనుకుంటున్నా, నా జీవిత కాలం అంతా నీ మందిరంలో నేను ఉండాలనుకుంటున్నా. నాకు లోకం వద్దు, లోక వైభవాలు వద్దు, రాజ్యాలు వద్దు, వెండి బంగారాలు వద్దు, కానీ నీ మందిరంలో నేను నివసించాలనుకుంటున్నా. అలాంటి ఒక మనసు మనకుందా? వచ్చేదేమో చర్చికి, కానీ గుండెనేమో డబ్బు మీద కొట్టుకుంటుందా? ఒకవేళ అలా ఉంటే మనల్ని మనం ఏం చేసుకుంటున్నాము? మోసపరుచుకుంటున్నాము. కాబట్టి మన అందరికీ ఒకటి అవసరం ఉన్నది, మన హృదయం కూడా దేని మీద. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మనకు అవసరం అన్న విషయాన్ని మనం ఇంకొక విషయాన్ని చూస్తాం. కాబట్టి మీరు ఎవరిని చూడొద్దు. ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు ప్రభునే చూడాలి. వేరే వాళ్ళని చూస్తే ఏమైపోతారు? మోసపోతారు. సో మనకు అవసరమైంది ఒక్కటే. మీరు ఆత్మీయంగా ఎదగాలంటే ఒక్కటే అవసరం. నేను ఒక్క వరంని గురించి మాట్లాడినా, అవసరమైంది ఒక్కటిని గురించి ఇప్పుడు మాట్లాడదు. మనం ఇప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరియా మార్తా వాళ్ళ ఇంటికి పోయాడు. మరియా మార్తా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మార్తా ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులకి భోజనం పెట్టాలని తొందర పడిపోతా ఉన్నది. పడిపోయి ఏం చేస్తూ ఉన్నది? కానీ మేరీ ఏమో యేసు పాదాల దగ్గర కూర్చొని యేసుక్రీస్తు ప్రభు చెప్పింది వింటా ఉన్నది. మార్తాకేమో కోపం వచ్చి మరి ప్రభువా, మేరీ ఏం పనిచేస్తలేదు, మరి నీ పాదాల వద్ద గుడుసున్నది, మరి నువ్వు ఏం చెప్తలేవు ఏంది అని అన్నది. నేను వంట చేస్తా ఉన్నా, నేను మరి కష్టపడతా ఉన్నా, నువ్వేం చెప్తలేవు అని ఉంటుంది. నాకు కూడా ఎప్పుడైనా కానీ ఎవరింటికైనా పోతే మీరు కూడా ఏం చేయాలి? ముందుగాల దేవుని సేవకుడు చెప్పేది వినాలి. తిండి తర్వాత పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, నాకు మాత్రం పెట్టకపోతే ఏం బాధలేదు, 0%. మీరు అన్నం పప్పు ఏంటి ఏదో ఛాయ్, నేను ఆ తల్లిగారింటికి పోయినా, వాళ్ళ ఇంటికి పోయినా, తల్లిగారు అన్నారు ఛాయ్ తాగిపోయింది. అవన్నీ ఏం పెడతారమ్మా
అవన్నీ వద్దు, నాకు ఏమున్నది, బాధపడతా ఉన్నది. నేనన్నా చక్కెర ఉంటే కొంచెం అని ఒక స్పూన్ తీసుకున్నా, కానీ తల్లిగారు ఉన్నాను. మీ ఇంటికైనా ఎవరింటికి వచ్చినా మంచిగా వచ్చినా, లేలే ఇంకొక తల్లిగారి ఇంటికి పోయినా, ఇగో మంచిగా చక్కెర తీసుకున్నాను కదా అమ్మ, మంచిగా స్పూన్ చక్కెర తీసుకున్నా, దీవించేసిన, వచ్చేసిన, అయిపోయింది. ఎందుకు? మన మనసు దేని మీద ఉందో దేవునికి తెలుస్తుంది. దేని కొరకు వస్తున్నామో దేవునికి తెలుస్తుంది. అట్లా మార్తా ఏం చేస్తా ఉన్నది? అనేక వాటి మీద చింతిస్తాను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మార్తా, నువ్వు అనేక వాటిని గురించి చింతిస్తా ఉన్నావు, విచారిస్తా ఉన్నావు, అవసరమైంది ఒకటి. మళ్ళీ చద్దాం. ఎన్నో వచనం? 10 లూకా సువార్త 10వ అధ్యాయము ఎన్నో వచనం? 41వ వచనం చద్దాం. అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి ఉన్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. మరియా ఏం చేసింది? ఉత్తమం, శ్రేష్టం. కాబట్టి ఎవరైనా సేవకులు మీరు వస్తే మొదట ఆ సేవకుడు దేవుని గురించి ఏం చెప్తా ఉన్నాడా అని వినాలే. భోజనం పెట్టేది నెక్స్ట్, తర్వాత మాట. ఎందుకు? నిజం తెలుస్తుంది, వాస్తవం తెలుస్తుంది. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంది అంటే అవసరమైంది ఒకటి. అది ఎవరి పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి? మనం యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మన బోధకుడు. యేసుక్రీస్తు వైపు చూచుతే మనం ఏం చేయాలి? మన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి, వేరే వాళ్ళని చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సేవకులను కనుక చూస్తే మంచిగా తినడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా నేర్చుకున్నారు. కానీ యేసయ్యకి ఏం లేకుండే? తల వాల్చుకొనుటకు. మీరు అయ్యగారు దూరం నుంచి వచ్చారంటే మంచిగా కార్లు తీసుకొస్తున్నాడు, తమ్ముడు వస్తున్నా నేను, కాబట్టి సపాట్లు కొట్టకంటారు నా కొరకు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అలా రాలే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చాడు. మళ్ళీ పరిచర్య చేసేటప్పుడు ఏం వసతులు లేవు. మరి మీకు లాగానే ఎక్కడ స్థలం దొరికితే అక్కడ నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుని తల వాల్చుకొనుటకు కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టింది పశువుల పాకలో. అలాగనే పోయింది చివరి ప్రయాణము ఆడుకున్న గాడిద మీద. ఎవరి మీద? ఆడుకున్న గాడిద. గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు రథాలు, భవనాలు ఉన్నారు, రాజులు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆడుకున్న గాడిదే అది. అది ఆడుకున్న గాడిదే. ఓన్ గాడిది లేదు, గాడిది కూడా లేదు, గుర్రమై తెడిచిపెట్టాను. ఆడుకున్నా. యేసుక్రీస్తు ప్రభు అలా జీవించాడు. కాబట్టి పరిచర్యలో ఎవరైనా వెల్కమ్ చేయకపోతే, గుర్రాలు రథాలు లేకపోతే బాధపడవద్దు. లేకపోతే ఇప్పుడున్న సేవకులను చూస్తే ఏమనిపిస్తుంది? గుర్రాలు, రథాలు, ప్లేన్లు కావాలంట. ఇప్పుడు కార్లు అయిపోయినాయి. ఏం కావాలంట? ప్లేన్ కావాలంట, హెలికాప్టర్ కావాలంట. మనమే పెట్టాలి. సో నేను ఎందుకు చెప్తా ఉన్నా? మీరు యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. ఆమేన్. మనం సేవ కరెక్ట్గా చేయాలంటే మనం ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. యేసుక్రీస్తు ప్రభువే మన బోధకుడు, మన విశ్వాసం కర్తయు, దాన్ని కొనసాగించు. యేసు వైపు చూచుచు మన పరుగు పందెంలో పరిగెత్తాలి. యేసుక్రీస్తు ప్రభులాగా పరిచర్య చేయాలి, అపోస్తులులాగా పరిచర్య చేయాలి. అలాంటి పరిచర్య కొదువైపోయింది, తక్కువైపోయింది. ఈ అపోస్తులులాగా బోధించేవారు ఉన్నారు, కానీ అపోస్తులులాగా ప్రవర్తించేవారు లేరు. యేసుక్రీస్తు ప్రభులాగా బోధించేవారు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభులాగా ప్రవర్తించేవారు
లేరు. ఎందుకు నేను యేసుక్రీస్తు ప్రభుని రారాజు అంటాను తెలుసా? ఆయన రారాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభులకు ప్రభు, రాజులకి రాజు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలే, పరిచర్య చేయుటకు వచ్చిండు. మనం ఈ రోజులలో సేవకులను చూస్తే ముందు నాకు పరిచర్య చేయండి అంటుండ్రు. అమ్మో, చూసి జర జాగ్రత్తగా ఉండండి. నాకేమొద్దు, దేవునికి స్తోత్రం. 0%. ఎందుకంటే నా మోడల్ ఎవరు? ప్రభు. ఏం చేస్తా? 62 సంవత్సరాలు, ఒక అడుగు బొందలున్నది, ఒక అడుగు బయటకున్నది. ఎప్పుడో టుప్పున పోతా. ఏం చూపెడతా? ఫేస్ మూతికి పోయి పైసలు కట్టుకొని ఏం ఫేస్ చూపెడతా? ఇన్ని దినాలు పరిచర్య చేసి దేవునికి ఏం ముఖం చూపెడతాం మనం అందరము? ఖాళీ డబ్బు కొరకే బ్రతుకుతే, సుఖభోగాల కొరకే బ్రతుకుతే ప్రభుని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? కాబట్టి అవసరమైంది ఒక్కటి, మీరు వర్ధిల్లాలి, మంచిగా కావాలి, ఆశీర్వదింపబడాలి. నిజంగానే చనిపోతే పరలోకానికి పోవాలంటే ఎవరి పాదాల యొద్ద కూర్చొని నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు పాదాల యొద్దనే కూర్చొని ఏం చేయాలి? వేరే దగ్గర నేర్చుకుంటే పాడైపోతారు. చాలా నెమ్లిలాగా నాట్యం ఆడడానికి, కోకిల్లాగా వాడడానికి నేర్చుకుంటున్నారు. కానీ చాలామంది వాళ్ళలాగా పాటలు పాడడానికి, డ్యాన్స్ ఆడడానికి యేసుక్రీస్తు ప్రభు అలా చేయలే. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధంగా బతికిండు, దేవుని చిత్తం నెరవేర్చిండ్రు. కానీ చాలామంది పాటలు పాడడానికే, డాన్స్ ఆడడానికే నేర్పిస్తున్నారు, పరిశుద్ధంగా జీవించడానికి నేర్పియట్లేదు. ఏది అవసరమో చెప్పట్లేదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నా మాదిరి, ఆయన ఇచ్చుట నేర్పించాడు. ఆయన ఏం చెప్పాడు? ఇవ్వుడి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. సో ఆయన మోడల్ని నేను చూసినప్పుడు ఏమనుకుంటా ఉన్నా? నేను కూడా అలాగనే జీవించాలి. ఆమేన్. మీరు అందరు కూడా సేవకులు కావాలని నా ఒక ఆశ. కానీ మీరు కూడా ఎవరిలాగా సేవ చేయాలి? యేసుక్రీస్తు ప్రభులాగా చేయాలి. ఆమేన్. పుచ్చుట కొన్నట్టు ఇచ్చుట ధన్యం. ఇంకా యేసుక్రీస్తు ప్రభు మోడల్ ఏంటంటే ఆయన దరిద్రుడయ్యి మనల్ని ధనవంతులు చేశాడు. ఆమేన్. కాబట్టి ఆయన రాజులకి రాజు, ప్రభులకి ప్రభు. అలాంటి రాజు మీకు దొరకడు. ఉన్నది దోచుకునేది ఇస్తాడు, కుండలు పెట్టుకొని బిందెలు ఇస్తాడు. ఓట్లు అడిగేటప్పుడు ఏమో కుండలు పెడతాడు, మీ పని చేసుకునేటప్పుడు ఏం చేస్తాడు? బిందెలు కోసేసుకుంటాడు. ఎసారునో? కానీ యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు. అది యేసుక్రీస్తు ప్రభు దగ్గరనే నేర్చుకుంటాము. మనం ప్రభు దగ్గరనే నేర్చుకోవాలి. అలాంటి సేవకుల్ని మీరు చూస్తుండ్రా? వాళ్ళు దరిద్రులై వేరే వారిని ధనవంతులు చేసే సేవకులని మోడల్ లేదు. అందరు ఎట్లా నడుస్తుండ్రో వాళ్ళు కూడా అట్లనే నడుచుకుంటుండ్రు. మీరు అలా చెడిపోవద్దు. నేను అలా చెడిపోవాలని అనుకోనట్లేదు. ప్రభు పాదాల యొద్ద నేర్చుకున్నాం. ఏంది? ఆయనలాగా పరిచర్య చేయాలని. మనం దరిద్రులమై మరి ఇతరులను ఏం చేయాలి? అపోస్తలులు కూడా అట్లనే చేశారు. కానుకని ఏం చేశారో తెలుసా? వారి వారి అక్కర్ల కొరకు పంచిపెట్ట. అలాంటి సేవకులను చూస్తుంటారా మీరు? నో, నలుగురు ఏం చేస్తుండ్రో అని అలా చేస్తున్నారు. కానీ అవసరమైంది ఒక్కటి, మీరు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. మీరు ప్రభుని చూసి నేర్చుకోవాలి, పరిచర్య అలా చెయ్యాలి. మరి ఆయన మన కొరకు మనల్ని పాపంలో నుండి విడిపించడానికి ఆయన మీద ఉమ్మివేసిన, దూషించిన, హింసించిన, బాధ పెట్టిన, కొరడాలతో కట్టినా ఆయన దీవించాడు. వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని ఏం చేస్తామన్నా క్షమిస్తున్నా అని చెప్పగలిగాడు. అది ఎవరి దగ్గర నేర్చుకుంటాం మనం?
యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. పరిశుద్ధంగా జీవించాడు. సాతానుడు ఏం చెప్పాడో తెలుసా? ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయి ఈ లోక రాజ్యాలన్నీ ఇస్తా నీకు, నువ్వు నాకు నమస్కారం చేయి అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? దేవుడైన యెహోవాను తప్ప వేరే వారికి నేనేం చేయకూడదు, నమస్కారము చేయకూడదు. సో మనం ఒకటి నేర్చుకోవాలి, ఒక వరం అడగడానికి నేర్చుకోవాలి. ప్రభా నీ ప్రసన్నతను చూడాలి, నేను నీతో ఉండాలి. ప్రభా నేను నేర్చుకోవడానికి యేసుక్రీస్తు పాదాల దగ్గరనే కూర్చొని నేనేం చేయాలి, నేర్చుకోవాలి. అదొక్కటే అవసరము, మిగిలినవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. సో మనం ఒక్కటి నేర్చుకోవాలి. మీరందరూ కూడా ఎవరి దగ్గరని చూడాలి? యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. లేకపోతే వేరే వారిని చూస్తే ఏమవుతుంది? మనం చెడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మాదిరి లేదు. అలా పరిచర్య, అలా ప్రేమ చూసి వారు దరిద్రులై ఇతరులను ధనవంతులు చేసే సేవకులు తక్కువగా ఉన్నారు, అరుదుగా ఉన్నారు. సో ఒకటి చెప్పిన, అలాగనే పౌలు గారు పరిచర్య చేశారు. ఇప్పుడు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు ఒక్కటి అంటా ఉన్నారు, నేను మరి ఒక్క పని చేస్తా ఉన్నా. ఆ పని ఏంటంటే వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు నేనేం చేస్తున్నా, వేగిర పడుతున్నా అంటాడు. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనం బేటే? 13-14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలను మనం చదువుదాం. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే ముందున్న వాటి కొరకు నేనేం చేస్తున్నా, వేగిర పడుతున్నా. వెనుకునే అంతా ఏం చేసిండంట, మర్చిపోయిండంట. ముందున్న వాటి కొరకు ఏం చేస్తా ఉన్నాడు, వేగిరప్ప. ఆ ముందున్నది ఏంటంటే నేను యేసుక్రీస్తు ప్రభులాగా కావాలని. యేసుక్రీస్తు ప్రభు ఎలాగన్నైతే మరణించి తిరిగి లేచాడో, పునరుద్ధానుడు అయ్యాడో, ఆయన పునరుద్ధాన బలంని నేను ఎరగాలని, ఆయన మరణంతో సహానుభవం నేను కావాలని వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతా, వేగిరపడదు. దాని అర్థం నేను చెప్తా. ఈ వెనుకున్నవి మర్చి అని అంటే ఏం చేశాడు? ఈయన చాలా సేవ చేశాడు, అనేక దేశాలు పోయి సేవ చేశాడు, దెబ్బలు తిన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, డబ్బులు లేవు. అలా పరిచర్య చేశాడు. ఎన్నో దేశాలలో ఈయన ఎన్నోసార్లు కొట్టారు, బెత్తాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు. మరి ఏం చేశారు? ఆ ఓడ పగిలిపోయింది, తినడానికి ఆహారం లేదు, ఆకలి దప్పులతో, ఉపద్రవాలలో. ఇలా పరిచర్య చేశాడు ఆయన. వాటిని అంతా ఏం చేస్తూ ఉన్నాడంట, మర్చిపోయాడంట. అవన్నీ వద్దు. మనం పరిచర్య చేయవచ్చు, కానీ ప్రభులాగా మారేది దానికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది పరిచర్య చేస్తున్నారు కానీ ప్రభులాగా మారట్లేదు. సో పరిచర్య కన్నా శ్రేష్టమైంది మనం ప్రభులాగా. లేకపోతే యూదాస్ ఇస్కరియోత్ కేసు అవుతుంది. యూదాస్ ఇస్కరియోత్ 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిండు కానీ పరలోకానికి పోలే. చాలామంది పరిచర్య చేస్తారు కానీ పరలోకానికి పోరు. చాలామందికి పరిశుద్ధత కంటే, ప్రభులాగా ఉండుట కంటే పరిచర్యను ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు. సో మనం పౌల్లాగా ఉండాలి, వెనుకున్నవి మరిచి పరిచర్య చేయాలి. కానీ ఎవరిలాగా మారాలి? ప్రభులాగా మారాలి. ఆ ఒక్క కోరిక ఉన్నదంట. కానీ చాలామందికి ఏం చేయాలి, పరిచర్యతో తృప్తి లేదు. ఇంకా 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 స్క్రీన్లు పెట్టి ఆడబెట్టి ఈడబెట్టి చేద్దాం. కానీ ప్రభులాగా మారుతుండ్రా? ప్రభులాగా చిన్న పిల్లలు చిన్న గొడవ చేస్తే కయ్యి అంటారు, సహించరు. ఇంకా చెప్ప మీద కొడితే ఏం చేస్తారు కదా, ఉమ్మి వేస్తే ఏం చేస్తారు. నిజంగా చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు చిన్నపిల్లలతో. ఎందుకు? పరిచర్య చేయాలని ఇష్టం ఉన్నది కానీ ప్రభులాగా మారాలని ఇష్టం తక్కువైపోయింది. ఏది ఇంపార్టెంట్? మనం ఆత్మీయంగా ఎదగాలంటే వెనుకున్నవి మరిచి, నేను ఇతరులకు బోధించి నేను భ్రష్టుడు కాకుండా ఉన్నట్లు నా శరీరాన్ని ఏం చేస్తుండంట,
నలగకూడదు. పరిచర్య చేసుకుంటున్నా అని తృప్తి పడలే. ఎందుకో తెలుసా? మరి నేను చెప్తున్నా, ఇట్లా గట్టిగా అరిసి చెప్పినాను అనుకో, మీకు చెప్పి నేను చేయకపోతే ఏందో తెలుసా? దేవుడు అంటాడు, అరే బుద్ధి చెప్పి గడ్డి తిన్నావు వేస్ట్ ఫెలో, పక్కకు పో అంటాడు. ఏమంటాడు? బుద్ధి చెప్పి గడ్డి తిన్నావు, నీకు ఇక్కడ సీటే లేదు పరలోకంలా, పక్కకు జరిగా అంటాడు. అయిపోయింది స్టోరీ. ఏం పోయిదా నేను అరిసి గట్టిగా చెప్పి? కాదు, ఎవరిలాగా కావాలి? క్రీస్తు. గట్టిగా చెప్పండి, ఎవరిలాగా కావాలి? అది ఇంపార్టెంట్ పరిచర్య కన్నా. సో నేను కూడా ఏం చేస్తా ఉన్నా? నేర్చుకుంటా ఉన్నా ప్రభు పాదాలు. నేను అలా కావాలి. పరిచర్య నాకు ఇంపార్టెంట్ కాదు. మీ మధ్యలోనికి కూడా నేను ఎందుకు వస్తూ ఉన్నానంటే, చాలామందికి ఈ విషయాలు తెలియదు. అందుకని నా సుఖభోగాలను అన్నిటినీ విడిచిపెట్టుకొని వస్తున్నా. నాకు మంచిగా 50,000 జీతం ఇచ్చి, 3 పూటలు అన్నం ఇచ్చి, బంగ్లా ఇచ్చి, పెట్టి, కారు ఇచ్చి, బర్త్డే అయితే, పెళ్ళి అయితే, సస్తే, బత్తే అన్నిటికీ కానుకలే ఎక్కడ పోయినా. కానీ వాటిని అన్నిటినీ విడిచిపెట్టుకొని నేను దరిద్రుడనై మిమ్మల్ని అందరినీ కూడా ధనవంతులు చేయనికే వీడికి వచ్చిన. ఆమెన్. మీరందరూ కూడా అలా సేవ చేయాలి. సుఖభోగాలని కాదు, ధనంని కాదు, కార్లు కాదు, బంగారం కాదు, అవన్నీ వేస్ట్. లోకం అంతా సంపాదించుకొని ఏం చేస్తాం మనం? అన్నీ విడిచిపెట్టుకొని పోవాలి. లాస్ట్కి పిచ్చోళ్ళం అయిపోతాం. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. సో మనం ఏం చేయాలి? 3 చెప్పిన ఇప్పటి వరకు. ఒక వరం ఆడుకోవాలి. ఏం వరం ఆడుకోవాలి? ప్రభువా నీ మహిమను చూడాలి, నీ మందిరంలోనే ఉండాలి, అంటే పరలోకంలో ఉండాలని ఆశ కలిగి ఉండాలి. ఒకటే అవసరం మనకెవరు? యేసుక్రీస్తు ప్రభు పాదాల యొద్దనే నేర్చుకోవాలి. ఆయన ఒక్కడే మన గురువు అని చెప్పిన. ఒక్కటి చేస్తున్నా అన్నాడు పౌలు గారు. ఏంది? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నా. అదేంటంటే ప్రభు స్వరూపంలోనికి నేను మార్చబడాలని. సో ఇప్పుడు నేను ఒక్కటి చెప్పి ముగించేస్తా, ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. ధనవంతుడు వచ్చి నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు. ఏం చేయమన్నాడు? నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చూసే దేవుడు అన్న? హృదయాంతరంగంని చూసే దేవుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు స్టార్టింగ్లో, నువ్వు ఆజ్ఞలను గైకోనైనా అన్నాడు. ఈయనేం చేశాడు? ఆజ్ఞలనన్నిటినీ గైకుంటున్నా. ఏమేమి ఆజ్ఞలు? నువ్వు దేవుడైన యెహోవాని ప్రేమించాలి పూర్ణ హృదయంతో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలన్నది చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించాలి. దేనికంటే? ధనం కంటే, ఆరోగ్యం కంటే, ఆస్తుపాస్తుల కంటే దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఆస్తుపాస్తుల కంటే, ధనం కంటే, అన్నిటికంటే మనల్ని వల్ల మన పొరుగువాన్ని ప్రేమించాలి. ఆజ్ఞలను గైకో అని చెప్పాడు. ఈయనేం చేశాడు? గైకుంటున్నా అన్నాడు. అయితే చిన్న టెస్ట్ పెట్టాడు. నీకు నిత్య జీవం కావాలన్నా, నువ్వు ఉండాలనుకుంటున్నావా, నీకు ఒక్కటి కొదువైంది అన్నాడు. ఏం కొదువైంది అన్నాడు? అన్ని కొదువు కాలే. ఎన్నన్నాడు? ఒక్కటి కొదువైంది అన్నాడు. అడ్డంగా ఉన్నది ఒక్కటి కొదువైంది అంటాడు. అయితే ఆ ఒక్కటి ఏందో చెప్పేస్తాడు. నీకు ఒక్కటి కొదువైంది, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీ ఆస్తి అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి పరలోకమందు నీకు ధనం ఉంటుంది, నువ్వు నన్ను వెంబడించి అన్నాడు. అంతే, హార్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు హార్ట్లో ఏముందో ఏమైంది తెలిసిపోయింది. అంతా ఈ ప్రభువా అనే కేసు కానీ నిజంగా నన్ను ప్రేమించే కేసు కాదు అనేది తెలిసిపోయింది. అపోస్తులకు అదే చెప్పాడు. అపోస్తులకు ఏం చెప్పాడు? పేతురుకి, యోహాన్లకి, యాకోబులకి మీరు నన్ను వెంబడించండి అని మత్తయికి అన్నాడు. వెంటనే ఉద్యోగం విడిచిపెట్టుకొని ఏం చేశాడు? వెంబడించారు. పేతురు ఏం చేసిండు? పేతురు, యోహాన్లు, యాకోబులు వారి వలలు, వారి బోట్స్ విడిచిపెట్టి ప్రభుని ఏం చేసిండ్రు? వెంబడించారు. ఈయనకు సేమ్ ఆఫర్ ఇచ్చాడు. నువ్వు కూడా నన్ను వెంబడించు, నీ ఆస్తాము పేదలకు ఇచ్చేయి, నువ్వు నన్ను
వెంబడించుమన్నాడు. అంతే, హార్ట్ ఫెయిల్ అయిపోయింది. వద్దు, ఆ మాట ఒక్కటి చెప్పకు అన్నాడు. మిమ్మల్ని ఈరోజు కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీకు కూడా ఆ ఒక్కటి కొద్దువైందా? మీ ప్రేమ ఎంత ఉన్నది? మీ ప్రేమ ఎంత ఉండే? మీరేం చేస్తారు? ప్రభుని వెంబడించండి అని ఆఫర్ ఇస్తూ ఉన్నాడు. మనమేం చేస్తాం? ఇప్పుడు బాబు చెప్పాలి, ఏం చేస్తారు? దేవుడు కావాలనా? నీకు ధనం కావాలనా? నిజంగానా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మన హృదయము తెరుసు. అది హృదయాన్ని చూస్తాడు అని చెప్పిన నేను. ఇప్పుడు మన విశ్వాసం ఏంది, మన భక్తి ఏంది, మనం ఏం చేస్తున్నామో అంత బట్టబయలు అయిపోతుంది. అవునా కదా పాప? స్టోరీ ఫినిష్ కదా. మనం పాడిన పాటలు స్తుతి, నీకు మరుగైంది ఏం లేదు, నిన్నే స్తుతిస్తున్నా, ఏం పోయినా ఓకే. ఇప్పుడు ఓకేనా? అబ్రహాంని కుమారుణ్ణి అడిగాడు, ఇచ్చేశాడు. యోబు దగ్గర నుంచి ఆస్తిపాస్తులు తీసేశాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని అన్నాడు. మరి పేతురుని నువ్వు నన్ను వెంబడించంటే అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. మరి మన సంగతి ఏంది? ఇప్పుడు మన హృదయం, మన భక్తి అంతా ఏమవుతుంది? బయటపడుతుంది. బుక్ ఉన్నదాడా? ఎన్ని దినాలు మనం ఎందుకు వచ్చినామో మన బుక్ ఉన్నదాడా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ఏంది అంటే, ప్రభువా నా పరిస్థితి ఇట్లున్నది, నేనైతే పాడుతున్నా ఆడుతున్నా, కానీ నా హృదయం మాత్రము జర్ర లోకం మీదనే కొట్టుకుంటున్నది. ఏం చేయాలి? నువ్వే బాగు చేయాలి. ఎవరు బాగు చేయాలి? నువ్వే ఒక్కడే బాగు చేయాలి. వేరే వాళ్ళు బాగు చేసేటోళ్ళు లేరు. కాబట్టి మనం యథార్థంగా ఏం చెప్పుకోవాలి? ప్రభువా నేను పాడుతున్నా ఆడుతున్నా కానీ నా మనసు లోకం మీదనే కొట్టుకుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు ఏం అడుగుతున్నాడంటే నీ హృదయాన్ని ఇమ్మని అడుగుతుండు. ఏం అడుగుతుండు? ఆ వెండి బంగారాలను కాదు, నీ హృదయాన్ని. ఎందుకు అడుగుతా ఉన్నాడు? నీ రాతి గుండెని తీసేసి ఏం చేస్తా నేను? మాంసపు గుండెని ఇచ్చేస్తా. మరి నా ఆత్మ మీలో ఉంచి నా ఆజ్ఞలను గైకునే వానిగా చేస్తా అన్నాడు. సేమ్ ఆ దొంగ అదే ప్రార్థన చేశాడు. ఏమని? దేవా నాకు ఇక్కడ ఏమొద్దు, నాది అయిపోయింది. ఇప్పుడు 2 దొంగల ప్రార్థనలు చెప్తాను నేను, రిక్వెస్ట్. ఒక దొంగ అన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేయండి, నేను పాపిని అన్నాడు. అది అంటే వదిలేయడానికి ఇంపార్టెంట్ ఉండాలి కదా. ఇంకొక దొంగ ఉన్నాడు చూడు, ఒక క్వశ్చన్ అడిగిండు. ఏమడిగినాడు? నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్నాడు. ఇక్కడ హృదయంలో ఏమున్నదంటే, ఒకనికి బ్రతకాలని ఉన్నది ఇక్కడనే, ఒకనికి చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడు. ఒకడు ఏమనుకుంటున్నాడు? నన్ను ఈడ బతికిపి. ఇంకొక అతను ఏమంటున్నాడు? నేను బతకపోయినా సరే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. బ్రతకపోయినా సరే ఇవి ఏమవుద్దు నాకు, లోకంవి నువ్వు కావాలే అన్నాడు. హృదయంలో ఏముందో తెలుస్తున్నాడు. హృదయంలో మన హృదయం. ఓకే, మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా. ఆ సిలువ పైన దొంగలాగా మీరు కూడా పోతారు అని అనుకుంటున్నారు. ఓకే అనుకోండి, నాకేం బాధ లేదు, పోవాలనే నా ఆశ. కానీ ఆ సిలువ పైన ఉన్న దొంగనికి యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అడిగిండు అనుకోండి, ఒక మాట, ఒక క్వశ్చన్. ఏం అడుగుంటాడో, ఏం అడుగుతుండేనో అనేది నేను ఊహించి కొంచెం చెప్తా ఉన్నా. ఓకే, నీకు జీవం ఇస్తా, ఎట్లా బతుకుతావు నువ్వు అని అడిగిండొచ్చు. నేను నీకు ప్రాణం ఇచ్చేస్తా, సిలువపై నుంచి దించేస్తా, మరి నువ్వేం చేస్తావు అని ఆ దొంగని అడిగిండు అనుకోండి. మీకు కూడా జీవం ఇచ్చేస్తాను నేను, కానీ మీరు ఏం చేస్తారు
అని యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు జవాబు? ఇక మీదట మీరు ఎలా బతుకుతారు? దేని కొరకు బతుకుతారు? నిజంగానా? ఓకే, దేవుడైతే మీ అందరికీ జీవం ఇచ్చేశాడు. మరి మీరు నిజంగానే బతుకుతారా? నిజంగా అన్ని వదులుకుంటారా? ప్రభు సేవకై బతుకుతారా? లేకుంటే మీ పిల్లల కొరకు, భార్య కొరకు, లోకం కొరకు బతుకుతారా? డబ్బు కొరకు బ్రతుకుతారా? దేని కొరకు బ్రతుకుతారు? మన హృదయం తెలుసు. ఇప్పటికైనా ఛాన్స్ ఉన్నది. లైఫ్ ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు కూడా ప్రభు కొరకు విడిచిపెడతావా? లేకుంటే ఆ ధనవంతునిలాగా డబ్బు కొరకు వెళ్ళిపోతావా? ప్రభుని వెంబడించేది, ప్రభు కొరకు త్యాగం చేసేది, ప్రభు పరిచర్యలో ఉండేది మీకు ఇప్పటికీ ఛాన్స్ ఉన్నది. నాకున్నది, మీకున్నది, అందరికి ఉన్నది. కానీ మనం దేని కొరకు కొట్టుకుంటున్నాము? దేని కొరకు బతుకుతున్నాము? ఇప్పటికి కూడా ఇస్తే ఆ ఛాన్స్ దేని కొరకు బ్రతుకుతారు మీరు? మారుమనసు పొందొచ్చు, మారుమనసు పొందొచ్చు. ఇప్పటికి ఏం చేయొచ్చు? మారుమనసు పొందొచ్చు. నా లెక్క ప్రకారము ఆ ధనవంతునిలాగా వెనకకు పోకండి. పేతురు, మత్తయి, యాకోబు, యోహాన్లలాగా ప్రభువా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను నిన్ను వెంబడిస్తా. నాకు ఆహారం ఉన్నా లేకపోయినా, నాకు ధనం ఉన్నా లేకపోయినా, నాకు ఇండ్లున్నా లేకపోయినా పర్వాలే ప్రభువా. నేను మరి ఆ ధనవంతుడు అన్నీ అనుభవించి నరకానికి పోవట కంటే ఆ దరిద్రుడైన లాజరు ఉన్నాడు కదా, ఆయనలాగా కూడా నేను బ్రతకడానికి రెడీగా ఉన్నా మీ కొరకు అని మనం గిట్ట అంటే ఈ రోజు కూడా అవకాశం ఉన్నది. ఇన్ని దినాలు ఏం చేశామా? వదిలేస్తాడు. ప్రభువా నేను ఇలా బ్రతకా. కానీ ఇప్పుడు కూడా అవకాశం వదిలేసుకున్నారనుకోండి, నిజంగా అవకాశాలు రావు మళ్ళీ. రేపు ఏమవుతుందో తెలియదు. కాబట్టి సమయం వచ్చింది, అవకాశం ఉన్నది. మన జీవితాలను సమర్పించుకొని సరిదిద్దుకోవచ్చు. లేకపోతే నాకు తెలియదు రేపు ఏం సంభవిస్తుందో. నేను కూడా వచ్చే వారం వస్తానో బతుకుతానో వస్తానో నాకు తెలియదు. జీవం ఏ పాటిది? మనం ఒక వచనం చద్దాం. యాకోబులో అంటాడు, మీ జీవం ఏ పాటిది? 4వ అధ్యాయంలో మీరు లోకంని ప్రేమిస్తూ ఉన్నారు, కానీ అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మీ జీవితము అంటాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో. కాబట్టి మనకు తెలియదు ఏమవుతుందో, కానీ ఒక అవకాశం మాత్రం ఉన్న దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఈ రోజుకైనా నువ్వు మారుమనసు పొందలే, ఇంత గొప్ప రక్షణను ఒక నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాడు? తప్పించుకోలేడు. దేవునికి హృదయం తెలుసు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి జీవంనిచ్చాడు, హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు మన జీవితం ఎలా గడిపినామో దేవునికి తెలుసు. దేని కొరకు బ్రతికినామో తెలుసు. ప్రభువా ప్రభువా అన్నాము, కానీ నిజంగా ప్రభు కొరకు బ్రతికినామా? లేకుంటే ఏదో స్వార్థం కొరకి అబ్బా ప్రభువా ప్రభువా అంటే ఈడ బాగుంటా, మరి ఆడ చచ్చిపోతే నేను పరలోకానికి పోతా అనుకుంటున్నా. పోరు. దేవునికి మీ హృదయం తెలుసు, ఆడ రికార్డింగ్ ఉన్నది. ఖాళీ ప్రభువా అంటే పోరు, మారు మనసు పొందితే పోతారు. ప్రభా నిజంగా నాకు ఇవి వద్దు, నేను మరి మీ కొరకే బ్రతుకుతాం. మనం అందరం ప్రార్థన చేసి, మనం అందరం లేచి నిలబడి, మరి మీ అందరూ కూడా ప్రార్థన చేసుకోండి, టెస్ట్ చేసుకోండి. నేనేం దేవుడు పై రూపంని చూడాడు, హృదయాన్ని చూస్తాడు. మనం పాడే పాటల్ని చూడాడు, హృదయాన్ని చూస్తాడు దేవుడు. కాబట్టి మనము అందరం పరీక్షించుకుందాం. ఒక గొప్ప అవకాశం ఉన్నది. మీరెవ్వరు కూడా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి మనం అందరం కూడా మారు మనసు పొందుదాం, ఒప్పుకుందాం. మనం ఎలా జీవించామో ఒప్పుకుందాం. ఇప్పటి నుంచి నేను అలా జీవించా ప్రభువా, నీ కొరకే జీవిస్తా అని ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా మీరు యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీరు మాట్లాడిన విధానం కొరకు వందనాలు తండ్రి. మా హృదయాన్ని చూసే దేవుడితో ప్రభా, మేము ఇక మీదట ప్రభా మా మటుకైతే
ప్రభా, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది మేలు ప్రభా. మేము చచ్చినా బ్రతికినా, మాకు ఆహారమున్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా ప్రభా, మేము మీ కొరకే జీవిస్తాం తండ్రి. ప్రభా, మేము పేదవారమైనా పర్వాలేదు తండ్రి, పేదవాడైన బిచ్చపాడైన లాజర్లాగా ఉన్నా పర్వాలేదు తండ్రి, మేమైతే మీ కొరకే బ్రతుకుతాం తండ్రి. ప్రభా, మాకు వేషధారాన్ని వద్దు ప్రభా, మీరు హృదయాన్ని చూసే దేవుడు తండ్రి. ప్రభా, మిమ్మల్ని మేము మోసం చేయలేం తండ్రి. ప్రభా, మా గ్రంథం ఉన్నది తండ్రి, అది విప్పేస్తారు తండ్రి మీరు. ప్రభా, మమ్మల్ని క్షమించి, మా పాత జీవితం అంతా క్షమించి ప్రభా, మేము నూతన జీవితం ప్రారంభించుకొనుటకు, అది మీ కొరకే జీవించుటకు, మీ కొరకే బ్రతుకుటకు, మీ మహిమార్థమై బ్రతుకుటకు, మీ పరిచర్యలో బ్రతుకుటకు, మీ స్వరూపంలో రూపింపబడుటకు ప్రభా, మీరు మాకు సహాయం దయచేయండి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. నిజంగా ఎంతో గొప్ప అవకాశం ప్రభు మన అందరికి ఇస్తా ఉన్నాడు. ఈ అవకాశం మళ్ళీ రాదండి. ప్రభుకి మీ జీవితాన్ని సమర్పించుకోండి. ఆయన మన హృదయాన్ని చూస్తా ఉన్నాడు. ప్రభుకి చెప్దాం, ప్రభా, నా రాతి గుండె, మోసపు గుండె, నన్ను మోసం చేసి ప్రభా నాతో పాపం చేపించి నా మనసుని మీ పైనుంచి తీసేస్తున్న తండ్రి, నా హృదయాన్ని మార్చేసేయండి తండ్రి. మీ ఆజ్ఞలను గైకొనే, మిమ్మల్ని గైకొనే ప్రభా, నాకు మనసు దయచేయండి ప్రభా. ఆ ఒక వ్యక్తి రాజుని ఎలాగనైతే హత్తుకున్నాడో ప్రభా, మేము కూడా ప్రభా, మీరు ఇచ్చే గిఫ్ట్స్ వద్దు తండ్రి, మీరు కావాలి తండ్రి. మీ స్వరూపంలోనికి మేము మారాలి ప్రభా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. మంచి అవకాశం, చిన్నలు పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా ఇంత గొప్ప రక్షణని ఎవ్వరు నిర్లక్ష్యం చేయొద్దండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలయ్యా, వందనాలయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, వందనాలే. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు మనం మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుందాం. ఆ సిలువ పైన ఉన్న దొంగలాగా, ప్రభువా, మా హృదయం మీకు తెలుసు తండ్రి, మీ కొరకే జీవించుటకు మీరు మాకు సహాయం, మాకు జీవం దయచేశారు తండ్రి. ప్రభువా, మమ్మల్ని మరి శుద్ధీకరించండి తండ్రి. మీ స్వరూపంలోనికే మేము మార్చబడాలి తండ్రి. అదే మా గమ్యం. వెనుకున్నవి మర్చి ప్రభా, మేము ముందున్న వాటి కొరకు పరిగెత్తుటకు ప్రభా, మీ స్వరూపంలోనికి మేము మార్చబడుటకు మీరు మాకు సహాయం దయచేయండి. మీ పాదాల యొద్దనే నేర్చుకుంటకు సహాయం దయచేయండి ప్రభా. ఆ ఒక్క వరమే మేము అడుగుటకు మీరు మాకు సహాయం దయచేయండి. వేరే లేకపోతే మేము సనగకుండా, గుణగకుండా, ఆశించకుండా మీరు మాకు సహాయం దయచేయండి అని ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు, వందనాలు దేవా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు మౌనంగా ఉత్తగా ఉండొద్దండి. దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. మీ జీవితాలను సమర్పించుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందన, థ్యాంక్ యూ. Yes, Lord. Amen. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. వందనం. Yes, Lord. ఎవరైనా ఒక్కరు మన అందరి పక్షాన ప్రభువా, మరి లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఇటు తీర్మానం తీసుకొని ప్రభు కొరకే జీవించుటకు, ప్రభు స్వరూపంలోనే మార్చబడుటకు, పరిచర్య కంటే ఎక్కువ పరిశుద్ధతను ప్రభు స్వరూపంలోనికి మార్చబడుటలాగా ఎవరైనా ఒక్కరు మన అందరి పక్షాన ఈ డిండిలో, ప్రపంచంలో, హైదరాబాద్లో, మన రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ప్రభా ఇట్టి తీర్మానం తీసుకొని మీ కొరకే బ్రతికి మీ నామంకి మహిమ తెచ్చే భాగ్యాన్ని ప్రతి క్రైస్తవునికి దయచేయమని ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి. మిగిలిన వారం మనము అందరం ఏకీభవిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనం.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు, వందనాలు. చెయ్యి చెయ్యి. మహిమగల తండ్రి, కృపగల దేవా, మహాగణుడవు, మహారాజువి, సర్వ సృష్టికర్త, నీ పాదాలకు వందనాలు. భూమి ఆకాశములు జగత్పునాదిని సృష్టించిన తండ్రి, మా గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. ఇంతవరదాకా నీ దాస్తుల్లో ఉండి మాతో మాట్లాడినావు నైనా. ఎవరైతే ఇరిగి నలిగిన హృదయముతో నా కొరకు జీవిస్తాడో వాడిని నేను చూస్తా అంటున్నావు తండ్రి, వానిలో నేను ఉంటా అంటున్నావు నాయన. ఎస్ లార్డ్. దేవా, నీ పాదాలకు వందనాలు. అసమంటి మనసు కలిగిన వారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి. ఎస్ లార్డ్. మాకైతే తెలియదు నాయన, ఇంతమంది ఉన్నారు కానీ మాకైతే అసమంటి వాళ్ళు కనబడతలేరు, కానీ నీకైతే అంత కనబడుతుంది నాయన. ఎస్ లార్డ్. ఎవరి హృదయంలో నీకు కనబడుతున్నదో వారు పరలోక రాజ్యంలో నీతో కూడా ఉంటారు. ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆమేన్. మా దేవా, నీ పాదాలకు వందనాలు. మీరు లేకపోతే మేము లేము నాయన. ఈ లోకములో ఎంతో ధనము, ఆస్తి, బాస్తులు, బలగములు, ఇండ్లు, భూములు, వ్యవసాయములు, ఎండి బంగారములు ఎన్ని ఉన్నా నాయన, నువ్వు లేకపోతే సున్నా ప్రభు. ఎస్ లార్డ్. ఏసయ్యా, ఎన్ని ఉంటే ఏం పనికి రావు నాయన. ఇవన్నీ ఇడిచిపెట్టి ఒక దినము నీ సన్నిధికి రావాల్సినదే తండ్రి. నీ పాదాలకు వందనాలు. మంచి మనసును దయచేయండి. ఈ లోకంలో ఎంతోమంది అపోస్తులు ఉన్నారు నాయన, పాస్టర్లు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మీ దాసురాళ్ళు, మీ దాసులు ఎంతోమంది ఉన్నారు తండ్రి. లోకములో నీ కొరకు ఎంతోనైనా శ్రమపడి, బాధపడి, కష్టపడి, ఎన్నెన్నో ఊర్లు తిరిగి, ఎన్నెన్నో దెబ్బలు తిని నాయన, బూతు మాటలు విని ఎంతో దెబ్బలు తిని నీ కొరకు చచ్చిపోయేటోళ్ళు కూడా ఉన్నారు ప్రభువా. ఎస్ లార్డ్. దేవా, నీ కొరకు ఎవరైతే సస్తారో వారు పరలోక రాజ్యములో ఉంటారు. నీ కొరకైతే ఎవరైతే నాయన నీ కొరకు బతికి నీ కొరకు సస్తారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు. ఈ లోక సంబంధంలో ఉన్నవారు పరలోక రాజ్యానికి రావడానికి అర్హత లేదు తండ్రి. నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనలో మీరు ఉన్నారు నాయన. ఇంతవరదాకా మాతో మాట్లాడినారు ప్రభువా. మంచి మనసును దయచేయండి యేసయ్యా. ముందున్న వాటిని వెతకడానికి సహాయం చేయండి. వెనక ఉన్న వాటిని వెతకకుండా ముందున్న వాటిని వెతకాలి. ముందు నా రాజ్యముని వెతుకుండి, తర్వాత మీరు అడుగుడి నేను ఇస్తా అంటున్నావు. దేవా, నీ రాజ్యముని వెతకడానికి ఎవడుగుడుక లేడు నాయన. ధనవంతుడు ధనమును చూచి నాయన వెనక తిరిగిపోయాడు. యేసయ్యా, అట్లా మాలో ఏమున్నదో నాయన నీకు ఆయాసకరమైన మార్గములు తండ్రి, ఆయాసకరమైన మార్గములు మా హృదయములో ఎన్నో ఉన్నాయి నాయన. అవన్నీ పెట్టి నీ కొరకు బతకడానికి సహాయం చేయండి అయ్యా. చావైతే నీ కొరకే నాయన, జీవిస్తే నీ కొరకే తండ్రి. నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చావైనా బతుకైనా నీదే నాయన. యేసయ్యా, ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశ్రయించి శాంతి సమాధానంతో నింపి అసమంటి మనసును దయచేసి ఎవరైతే చెడు కార్యాలను చేస్తున్నారో, బూతిమాటలు మాట్లాడుతున్నారో నాయన, ఎన్నెన్నో చేస్తున్నారో నీకు తెలుసు తండ్రి. అవన్నిటిని ఇడిచిపెట్టి నీ ఎంట రావడానికి సహాయం చేయండి దేవా. ఈ చివరి దినాల్లో మేము ఉన్నాము నాయన. నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. మీ దాస్తుల్లో ఉండి ఇంతవరకు దాకా నువ్వు మాట్లాడినావు. నీ దాస్తుని దీవించండి, ఆశీర్వదించండి, బహుగా వాడుకోండి, నూరంతలుగా వాడుకోండి దేవా. నీ నోటిబురుగా వాడుకోండి. వాళ్ళకి ఇచ్చిన కుటుంబాన్ని, వాళ్ళకి ఇచ్చిన ధనాన్ని నాయన, వాళ్ళకి ఇచ్చిన గర్భఫలాల్ని మీరు దీవించి నూరంతలుగా సహాయం చేసి మహిమ పొందండి దేవా. నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పాస్టర్ అమ్మ గారిని కూడా దీవించండి నాయన. తండ్రి, మీ పాదాలకు వందనాలు నాయన. వృద్ధాపంలో ఉన్నాము నాయన. బలహీన సమయంలో బలమునిచ్చే దేవుడవు నీవే. మూడు బారిన మొత్తును చిగిరింపజేసే దేవుడవు నీవే. యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. ఆరోను కర్రని చిగిరింపజేసిన దేవుడవు. ఆమేన్. అట్లా మాకు కూడా చిగురింపచేయండి నాయన. మీ పాదాలకు వందనాలు. లోకంలో ఉన్న సేవకురాలు, సేవకులు, పరిచారకులు నాయన, అపోస్తులు, బోధకులు అందరిని మీరు దీవించి ఆశీర్వదించి ఈ లోకమంతా నీ కొరకు బతకడానికి సహాయం వచ్చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుమని, వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.